బాగి బిడ్డ, పిల్లలు అందరూ క్షేమంగానే ఉంటారు. అలా సీమంతం పూర్తయిన తర్వాత బాగి వాళ్ళందరూ 2 కార్లలో ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. బాగి వాళ్ళు బయలుదేరేసరికి అక్కడ వర్షం ఏమీ కూడా ఉండదు. మధ్య దారిలోకి అడవి ప్రాంతంలోకి వచ్చేసరికి ఉన్నట్లుండి ఉరుములు, మెరుపులు పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది. దాంతో రోడ్డు కూడా సరిగ్గా కనిపించకపోవటంతో "ఏవండీ ముందేమీ సరిగ్గా కనిపించట్లేదండి. ఎలా డ్రైవింగ్ చేస్తారండి? ఎలా వెళ్తాం?" అని అమర్ పక్కనే కూర్చొని ఉన్న బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. "బాగి నేను డ్రైవింగ్ చూసుకుంటాను. నువ్వేమీ కంగారు పడకు" అని అమర్ ధైర్యం చెప్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అమ్మో! ఆనంద్, అంజు కూడా అమర్ వాళ్ళ కారులోనే కూర్చొని ఉంటారు. అయితే రోడ్డు సరిగ్గా కనపడక వర్షం ఒకటే కురుస్తూ ఉండటంతో అమర్‌కి డ్రైవింగ్ చాలా కష్టమైపోతుంది. ఉన్నట్లుండి టైర్ కాస్త ఒక పెద్ద గుంటలో పడిపోవడంతో పెద్ద కుదుపు వస్తుంది. దాంతో బాగి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అయితే కారు ఒక్క ఇంచు కూడా ముందుకు కదలదు. ఏమైందని అమర్ కారు దిగి చూడటంతో టైర్ కాస్త బురదలో కూరుకుపోయి ఉంటుంది. "ఏమైందండి?" అని బాగి అడగటంతో "టైరు బురదలో ఇరుక్కుపోయింది. మీరు కారు దిగకండి. లోపలే కూర్చొని ఉండండి. మేము టైర్‌ని బయటికి తీస్తాము" అని రాథోడ్, అమర్, రామ్మూర్తి ముగ్గురు కలిసి కారు టైర్‌ని బయటికి తీయటానికి తోస్తూ ఉంటారు. అలా తీయబోతూ ఉంటే బాగీకి పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. "అమ్మా!" అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. "మిస్సమ్మ కాస్త ఓర్చుకో" అని అమ్ము చెప్తూ ఉంటే "ఏమైంది బాగీ?" అని అమర్ అడుగుతూ ఉంటాడు. "చాలా పెయిన్‌గా ఉందండి" అని బాగీ చెప్తుంది. "ఉండు, పెయిన్ టాబ్లెట్ ఇస్తానని" అమర్ అంటాడు. మంగళ పరిగెత్తుకుంటూ బాగీ దగ్గరికి వస్తే మంగళ వెనకాలే రామ్మూర్తి టెన్షన్ పడుతూ ఏమైందని అడుగుతూ ఉంటారు. ఇంకో కారులోనేమో మనోహరి, చెంబ అలాగే కూర్చొని ఉంటారు. "ఏవండీ ఇవి టాబ్లెట్స్‌కి తగ్గే నొప్పి కాదండి" అని బాగీ చెప్తుంది. "ఏమయ్యా ఇవి పురిటి నొప్పుల్లా ఉన్నాయి. ఇక్కడే పురుడు అయిపోతుందేమోనని" మంగళ చెప్పటంతో ఇక అమర్ టెన్షన్ పడుతూ చుట్టూ ఏమైనా గుడిసెలాంటివి ఉన్నాయా అని చూస్తూ ఉంటాడు. బాగి అయితే నొప్పులతో విలవిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. బాగి ఏడుపు, బాధ చూడలేక పిల్లలు సతమతమవుతూ విలవిల్లాడిపోతూ ఉంటారు.